హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. సో ఈ ఫ్రైడేకి ఓటీటీలో చాలా సినిమాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ 10 సినిమాలు వచ్చినాయి. సో పర్టికులర్గా ఈ వీడియోలో నేను జస్ట్ ఓటీటీలో వచ్చిన సినిమాల లిస్ట్ మాత్రమే చెప్తున్నా. సో రికమెండేషన్ వీడియో మాత్రం అస్సలు కాదు ఇది. అండ్ ఈ అన్ని మూవీస్లో నాకు బెస్ట్ అనిపించిన మూవీస్ చూసి వాటి మీద రికమెండేషన్ వీడియో చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కంటెంట్ బేస్డ్ సినిమాలు అందరికీ నచ్చేలా డెలివరీ చేస్తున్నాడు. అండ్ ఈ కోర్ట్ సినిమా అంతే. మెయిన్గా ఈ కోర్ట్ సినిమా రిలీజ్ కన్నా ముందు నాని కాన్ఫిడెన్స్ మామూలుగా లేకుండే. అండ్ తను నమ్మినట్టే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. సో ఆఫ్టర్ మ్యాసివ్ థియేట్రికల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమా ఓన్లీ తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 షణ్ముఖ. మన సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది సాయి కుమార్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆది సాయి కుమార్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎలా చేస్తున్నాడని. అండ్ ఈ షణ్ముఖ కూడా 2 వీక్స్ బ్యాకే థియేటర్లోకి వచ్చింది. వచ్చి అడ్రస్ లేకుండా పోయింది. సో ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 స్వీట్ హార్ట్. తమిళ్లో జో అనే సినిమా వచ్చింది. ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. అండ్ ఆ సినిమా వల్ల హీరో రియరాజ్కి చాలా పేరు వచ్చింది. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే జనర్లో ఈ స్వీట్ హార్ట్తో వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. నంబర్ 4 పెరుసు. మన వైభవ్ లీడ్ రోల్ చేసిన అడల్ట్ కామెడీ సినిమా ఇది. మెయిన్ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ పాయింట్తో సినిమా ఏంట్రా బాబు అనిపిస్తుంది. సినిమా కామెడీ సినిమానే, బట్ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేము. సో ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. నంబర్ 5 రాచరికం. అప్సరా రాణి యాక్ట్ చేసిన సినిమా ఇది. తిను ఆర్జీవితో కొన్ని సినిమాలు చేసింది. అండ్ ఈ సినిమా థియేటర్స్లో వచ్చింది అండ్ వచ్చి డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా లయన్స్ గేట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 ప్రావీణ్ కోడి చెప్పు. మలయాళం థ్రిల్లర్ ఇది. అండ్ మలయాళం థ్రిల్లర్స్ అంటే మినిమం గ్యారంటీ. సింపుల్ స్టోరీతో వచ్చినా సరే ఎంగేజ్ చేస్తారు. ఈ సినిమా కూడా అంతే. అండ్ బసిల్ జోసెఫ్ మెయిన్ లీడర్ చేశాడు ఈ సినిమాలో, అది కూడా పోలీస్ ఆఫీసర్గా. సో డెఫినెట్గా సినిమా చూడొచ్చు. అండ్ ఈ సినిమా ఇప్పుడు సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. నంబర్ 7 టుక్ టుక్. కోర్ట్ సినిమాలో చేసిన హర్ష రోషన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరో. సో కోర్ట్ సినిమాతో వచ్చిన ఫేమ్తో ఈ సినిమాని వెంటనే రిలీజ్ చేశారు, బట్ అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 8 చావా. వికీ కౌశల్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. హిస్టరీని బేస్ చేసుకొని తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ హిందీలో బ్లాక్ బస్టర్ అవ్వగానే తెలుగులో రిలీజ్ చేశారు. అండ్ తెలుగులో కూడా మంచి హిట్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 9 చోరీ 2. హిందీ హారర్ సినిమా ఇది. యాక్చువల్గా 2021లో వచ్చిన చోరీకి సీక్వెల్ ఇది. అండ్ ఈ సినిమా డైరెక్ట్ ప్రైమ్లో వచ్చింది, కానీ తెలుగు ఆడియో లేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. నంబర్ 10 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. హిందీ సినిమా ఇది. థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ హిందీ వర్షన్ ఆల్రెడీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, బట్ రీసెంట్గా ప్రైమ్ వాడు తెలుగు ఆడియో యాడ్ చేశాడు. సినిమా అయితే బాగుంటుంది, డెఫినెట్గా చూడండి. సో అంతే. ఇంకా మరి ఈ మూవీస్ కాకుండా ఇంకేమైనా మిస్ అయితే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.